నమస్కారం. ప్రపంచ తల్లి పాల వారోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన ఆస్టర్ నారాయణాద్రి ఆసుపత్రిలో డాక్టర్లతో ముచ్చటించి ఈ తల్లిపాల వారోత్సవాల ప్రాముఖ్యాన్ని గురించి కొంచెం తెలుసుకుందామని వచ్చాము. అందులో భాగంగా ఈరోజు డాక్టర్ లతీష్ రెడ్డి గారితో ముఖాముఖి మాట్లాడుతున్నాము. లతీష్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. ఈ తల్లిపాల వారోత్సవం యొక్క ప్రాముఖ్యాన్ని గురించి ముందుగా చెప్పండి. నా పేరు లతీష్ కుమార్ రెడ్డి అండి. నేను నియోనటాలజిస్ట్ని, పీడియాట్రిషియన్ని, ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్, తిరుపతి. సో తల్లిపాల దినోత్సవం లేదా తల్లిపాల వారోత్సవం అంటే ఎందుకు చేస్తారంటే తల్లిపాలు అనేటివి ఎంత ఇంపార్టెంటో ప్రపంచానికి తెలియజేయాలనేసి, వాటి వల్ల కలిగే లాభాలని, వాటి వల్ల కలిగే బెనిఫిట్స్ అన్నీ కూడా ప్రపంచానికి తెలియజేయాలి. అదేవిధంగా ఫ్యూచర్ ఆఫ్ ద బేబీస్ యొక్క ఫ్యూచర్ని సెక్యూర్ చేసే దానికోసం అనేసి తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటారండి. అంటే తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా తల్లి ఏం తెలుసుకోవాలి, బిడ్డకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తల్లి బిడ్డ పుట్టిన తర్వాత ఎన్ని గంటల లోపల ఫీడింగ్ ఇవ్వడం స్టార్ట్ చేయాలంటారు? సో తల్లి బేబీ పుట్టిన వెంటనే ఫీడింగ్ స్టార్ట్ చేయొచ్చండి. సో యాంటీనేటల్గా అంటే ప్రెగ్నెంట్గా ఉన్న సమయం నుంచే కూడా కొన్నిసార్లు పాలు అనేటివి ఉత్పత్తి అవ్వచ్చు. సో పుట్టిన వెంటనే బేబీ సక్ చేసిన వెంటనే రొమ్ము పట్టుకున్న వెంటనే పాలు అనేటివి దానంతటదే ఆ ఫీలింగ్ తోటి హార్మోనల్ రిలీజ్ వల్ల ఆక్సిటోసిన్ హార్మోన్ వల్ల, ప్రొలాక్టిన్ హార్మోన్ వల్ల పాలు అనేటివి వెంటనే రిలీజ్ అవుతాయండి. సో ఒక కొలమానం అంటూ ఏం లేదు, పుట్టిన వెంటనే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఒకవేళ సిజేరియన్ జరిగినట్లయినా కూడా WHO రికమెండేషన్స్ వీటి ప్రకారం ఏంటంటే 1 అవర్ లోపలనే కూడా పాలు అనేటివి స్టార్ట్ చేయాలి. ఓకే. ఒకవేళ తల్లికి పాలు లేకపోతే మనం డబ్బా పాలు ఇస్తూ ఉంటాం, బాటిల్ పాలు విడిగా. దానికి ఏం చేయాలి? ఈ పాలు లేదంటే ఆ పాలు ఇస్తుంటాము, ఈ పాలు మేల ఆ పాలు మేల? తల్లి పాలకు మించిన ప్రత్యామ్నాయం అనేది ఏం లేదండి. సో కొన్ని సందర్భాల్లో తల్లి పాలు లేనట్లయితే ఏం చేయాలి అంటే, ఫస్ట్ రికమెండేషన్స్ ప్రకారం ఏంటంటే తల్లిపాలకి ఆల్టర్నేట్గా డోనర్ హెల్త్ మిల్క్ అని ఉంటుంది, డోనర్ హ్యూమన్ మిల్క్ అని ఉంటుంది. సో డోనర్ హ్యూమన్ మిల్క్ని ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ అది కూడా లేని పక్షంలో మాత్రమే డబ్బా పాలు అనేది మనం ట్రై చేయాల్సి ఉంటుంది స్పెషల్ సర్కమ్స్టాన్సెస్లో. కానీ తల్లిపాలు అనేది తన బిడ్డకు ఏ విధమైనటువంటి పోషకాలు అవసరమో, ఏ విధమైనటువంటి లోపాలు ఉన్నాయో దానికి అనుగుణంగా తల్లి పాలను ఉత్పత్తి చేస్తుంది. సో దానివల్ల మదర్ మిల్క్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. రైట్. ఇప్పుడు పాలు ఇచ్చేటప్పుడు డాక్టర్ గారు ఒక విషయం ఆలోచించాలి. బిడ్డకి ఎన్నిసార్లు ఇవ్వాలి అని ఏమైనా ఒక పద్ధతి ఉందా, ఒక రూల్ ఏమైనా ఉందా? రోజుకి ఎన్నిసార్లు ఇవ్వాలి పుట్టిన బిడ్డకి అనేది? సో బేబీకి ఆకలి వేసినప్పుడు పాలు ఇవ్వాలండి. కొంతమంది తల్లులకి లేదంటే కొంతమంది సలహాల మేరకు ప్రతి 2 గంటలకి ఇవ్వాలి అనేసి కరెక్ట్గా టైం పెట్టుకొని వాళ్ళు ప్రతి 2 గంటలకి బేబీని డిస్టర్బ్ చేసి మరీ ఇస్తూ ఉంటారు పాలు. లేదంటే కొంతమంది గంటకి ఇస్తూ ఉంటారు. కొంతమంది బేబీ నిద్రపోతుంది కదా అని చెప్పేసి అట్లనే ఒక 5-6 గంటల పాటు వదిలేస్తారు. సో వీటన్నిటికీ ఒక కొలమానం అనేది ఉంటుంది. దానికి ఏంటి మెజర్స్ అంటే, బేబీ మేల్కొని ఉంటుంది, బేబీ తను ఫేస్ను అట్లా ఇట్లా చూస్తూ ఉంటుంది, చేతిలో వేళ్ళు పెట్టుకోవడం, లేదంటే తల్లి పక్కన ఉంటే తల్లి రొమ్ము సైడ్కి తిరుక్కోవడం. సో ఇవన్నీ ఒక సూచనలు అనమాట, బేబీకి ఆకలిగా ఉందనేసి. ఇవన్నీ దాటిపోయిన తర్వాత ఆకలికి ఏడవడం స్టార్ట్ చేస్తారు. సో మనం ముందే బేబీ మనకిచ్చే క్యూస్ అన్నీ చూసామంటే సో బేబీ ఆకలితో ఉందనేసి దాని అర్థం. అదేవిధంగా కొన్నిసార్లు బేబీ యూరిన్ ఎక్కువ పాస్ చేసినా, మోషన్ ఎక్కువ పాస్ చేసినా వెంటనే వాళ్ళకి ఆకలి అనేది వేయడం సహజం. సో ఈ క్యూస్ని ఈ మిగిలిన చెప్పినటువంటి సూచనల్ని మనం ఫాలో చేసుకున్నామంటే జనరల్గా ఒక 2 నుంచి 3 గంటల లోపల బేబీస్కి ఆకలి అనేది అవుతూ ఉంటుంది. దానికి అనుగుణంగా రోజుకి ఒక 8 నుంచి 12 సార్లు వాళ్ళకి ఫీడింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, ఇంకొక సందేహం, పిల్లలు ఏడ్చినప్పుడే పాలు ఇవ్వాలా, ఏడవకపోయినా ఇవ్వాలా? సో పిల్లలు ఏడవడానికి గల కారణాలు చాలా ఉంటాయండి. కొన్ని వాళ్ళ డ్రెస్ వాళ్ళకి సరిగా కంఫర్టబుల్గా లేకపోయినా కానీ, ఎక్కువ వేడిగా ఉన్నా కానీ, కొంతమంది ఎక్కువ క్యాప్స్ వేసేయడం, ఎక్కువ డైపర్ టైట్గా వేసేయడం, దానివల్ల కూడా బేబీ ఏడవచ్చు. ఒకవేళ డైపర్స్ వేస్తుంటారు కామన్గా ఇప్పుడు. సో ఆ డైపర్స్ తడిగా ఉండడం వల్ల కూడా, ఇరిటేషన్ వల్ల కూడా వాళ్ళు ఏడవచ్చు. కంఫర్టబుల్గా లేని ఎన్విరాన్మెంట్లో ఒకవేళ పెట్టేస్తున్నా దానికి కూడా వాళ్ళు ఏడవచ్చు. పాలు ఒక్కటే కాదు, ఆకలి అనేది ఒక్కటే కాదు వాళ్ళకి ఏడుపుకి కారణం. సో అది వన్ ఆఫ్ ద కారణం మాత్రమే. ఇందాక చెప్పినట్లుగా వాళ్ళు మనకి సైన్స్ ఇస్తారు. సో ఆ సైన్స్ని చూసి దానికి అనుగుణంగా పాలని. రైట్. డైపర్ అనే మాట తీసుకొచ్చారు మీరు. డైపర్ వాడడం మంచిదా, పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిదా? బిడ్డ శ్రేయస్సు దృష్ట్యా చెప్పండి. డైపరు ఎంత మేరకు అవాయిడ్ చేయడం ఉంటే అంత బెటర్ అండి.
సో మనకి పాతకాలంలో మన అందరం కూడా అవును. డైపర్ లేకుండానే తెలీదు. పెరిగినాం, డైపర్ అంటే తెలియదు. తెలీదు. కాకపోతే ఏంటంటే అవి హైజీనిక్గా ఉండాలి. ఇప్పుడు ఏంటంటే అది రెడీమేడ్గా ఉంటాయి కాబట్టి వేసేస్తారు, తీసుకుని వెళ్ళిపోతారు. కానీ దానివల్ల అనాథాలు కూడా చాలా ఉంటాయి. అక్కడ గాలి ఆడకపోవడం, అక్కడ బ్యాక్టీరియా అనేది గ్రో అవ్వడం, అవును. ఇన్ఫెక్షన్స్ రావడం, లేదు ఆ యూరిన్లో అలా తల్లులు బిజీగా ఉండి ఆ యూరిన్ పాస్ చేసిన, మోషన్ పాస్ చేసిన వాళ్ళు ఎప్పుడో వాళ్ళకి ఫ్రీ టైం ఉన్నప్పుడు 2 గంటలకు 3 గంటలకు చూడడం, ఆ లోపల ఆ యూరిన్ మోషన్ వాళ్ళని బాగా ఇరిటేట్ చేసి ఆ స్కిన్ అంతా పొక్కులు కట్టేయడం, ఇట్లాంటి చాలా కాజెస్ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డైపర్ ఫ్రీ టైం, అట్లీస్ట్ డైపర్ ఫ్రీ టైం అనేది పొద్దున ఒక 2 గంటలు, మధ్యాహ్నం ఒక 2 గంటలు, రాత్రి ఒక 2 గంటలన్నా డైపర్ ఫ్రీ టైం అనేది కేటాయించడం చాలా ఇంపార్టెంట్. అంటే బిడ్డల్ని ఆచ్ఛాదన లేకుండా పడుకోబెట్టడం మంచిదా? అయ్యో పాప ఎట్లా అని పైన గుడ్డ వేయడమో లేకపోతే డ్రాయర్ వేయడమో వేస్తూ ఉంటారు. వేయకుండా ఫ్రీగా వదిలేయడం బెటరా, బట్టలు వేసి పెట్టడం మంచిది అంటారు? అది మన రూమ్ టెంపరేచర్ని బట్టి ఉంటుందండి. ఒకవేళ రూమ్ టెంపరేచర్ చల్లగా ఉంది, ఏసీలో ఉన్నారు, సో అట్లాంటప్పుడు వాళ్ళకి కాళ్ళు చేతులు వెచ్చగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. సో దానికి అనుగుణంగా మన క్లోత్స్ అనేది, ఎన్విరాన్మెంట్కి అనుగుణంగా క్లోత్స్ అనేవి మనం డిసైడ్ చేయాలి. కానీ ప్రతి టైంలోనూ బేబీని గట్టిగా కట్టేయడం కానీ, లేదంటే అసలు ఏం బట్టలేకుండా వదిలేయడం కానీ చేయకూడదండి. రైట్. ఇక బిడ్డ పాలిచ్చే తల్లికి జ్వరం ఉన్నా లేదు జలుబు దగ్గు ఉన్నా పాలు ఇవ్వచ్చా? అప్పుడు ఏమైనా కొంచెం అవాయిడ్ చేసి వేరే ఏదైనా ఏర్పాటు చేసుకోవాలంటారా? అత్యంత క్లిష్టమైన సమస్యలు, డిసీజెస్ లైక్ టీబీ ఉంది, చాలా భయంకరమైన టీబీ ఉంది మదర్కి, లేదంటే హెచ్ఐవి వ్యాధిగ్రస్తురాలుగా ఉంది, అయినా కూడా WHO రికమెండేషన్స్ ప్రకారం తల్లిపాలు అనేది ఇంపార్టెంట్ అండి. ఒకవేళ తల్లి ఆ మెడికేషన్స్ ఏవైతే ఆ టీబీ మెడికేషన్స్ వాడట్లేదు, హెచ్ఐవి మెడికేషన్ వాడట్లేదు, చాలా సిక్గా ఉంది, లేదంటే ఐసీయూలో అడ్మిట్ అయి ఉన్నారు, చాలా సీరియస్ అయిన కండిషన్ ఉంది, లేదంటే మదర్కి వైరల్ ఇన్ఫెక్షన్, హెర్పిస్ వైరల్ ఇన్ఫెక్షన్, రొమ్ముకి యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, అట్లాంటి కేసెస్లో తప్పించి ప్రతి కేసెస్లో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాటిలో ఉండే వ్యాధి నిరోధక శక్తి బేబీకి వస్తుంది పాలు తాగినప్పుడు. సో అందుకోసం అనేసి తల్లి పాలను మాత్రం మానకూడదండి. తల్లి బిడ్డకి సుమారు ఎన్ని నెలల పాటు లేదా ఎన్ని సంవత్సరాల పాటు ఇవ్వచ్చు తల్లిపాలు? 1 సంవత్సరమా, 2 ఏళ్ళ, 3 ఏళ్ళ, ఎట్లా? సో నార్మల్గా అయితే ఫస్ట్ 6 మంత్స్ వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. దాని తర్వాత తల్లిపాలతో పాటు కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటారు, అన్నం పెట్టడం, సో ఇట్లాంటి చిన్న చిన్న చిరుతిండ్లు అనేసి స్టార్ట్ చేసి వాటితో పాటు తల్లిపాలను కూడా ఇస్తూ ఉండాలి. సో WHO రికమెండేషన్ ప్రకారం అప్ టు 2 years, 2 ఏళ్ళ వరకు కూడా మనం తల్లిపాలని కంటిన్యూ చేసుకోవచ్చండి. 3 ఏళ్ళ వరకు ఇవ్వచ్చా? 3 ఏళ్ళ వరకు ఇచ్చిన పెద్దగా వాటిలో పోషకాలు తగ్గిపోతాయి కాబట్టి తల్లిపాలు ఆ టైంకి అంత 3 ఏళ్ళ వరకు తల్లి దగ్గర పాలు అయితే వస్తూ ఉంటుంది, కొంతమంది వస్తూ ఉంటాయి. కానీ ఇచ్చినా కూడా వాటి వల్ల పెద్ద ప్రయోజనం అనేది ఉండదండి. ఎందుకంటే అవి ఎక్కువ తాగేశారంటే వాళ్ళు ఫుడ్ తినరు, వాళ్ళకి అందాల్సిన పోషకాలు ఎక్కువ ఉండవు దాంట్లో. ఓకే. సో అప్పుడు వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వకపోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. రైట్. వెయిట్ గెయిన్ అని ఒక మాట తీసుకొచ్చారు. ఆరోగ్యంగా పెరుగుతున్న బిడ్డ నెల నెల ఎన్ని కేజీలు పెరగాల్సి వస్తుంది? ఇప్పుడు పుట్టినప్పుడు ఎంత వెయిట్ ఉండాలి, తర్వాత ఎట్లా పెరగాలి? సో పుట్టినప్పుడు మామూలుగా వెయిట్ అనేది 2.5 ప్లస్ వెయిట్ అనేది ఉంటే నార్మల్ మంచి వెయిట్ అనేసి అర్థం. సో ఇనిషియల్గా ఒక 6 రోజుల వరకు కూడా, లేదంటే 10 రోజుల వరకు కూడా వాళ్ళు వెయిట్ లాస్ అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తల్లి గర్భంలోంచి బయటకు వచ్చినప్పుడు ఆ ఎన్విరాన్మెంట్కి అడ్జస్ట్ అయ్యేటప్పుడు వాటర్ లాస్ అనేది వాళ్ళకి చాలా ఎక్కువగా ఉండొచ్చు కొంతమంది బేబీస్కి. సో దాని తర్వాత వెయిట్ గెయిన్ అనేది జనరల్గా పెరుగుతూ పోతుందండి. సో ఇన్ జనరల్ ఫస్ట్ మంత్ ఆఫ్ లైఫ్లో ఒక 20 grams to 30 grams వరకు వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. వాళ్ళు అలా పెరుగుతూ డబల్ అవుతారు. ఏజ్ 6 monthsకి 9 monthsకి అలా డబల్ అవుతూ వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉంటుంది. సో అది వాళ్ళ పోషకాలను బట్టి, వాళ్ళకి ఇచ్చే ఫుడ్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అంటే పుట్టినప్పుడు ఎన్ని కేజీల బరువు అయితే ఉందో ఆ నెక్స్ట్ మంత్కి 1 కేజీ యాడ్ కావాలి అని కొంతమంది అంటున్నారు. అట్లేం లేదు, అది నిజమా? అది నిజం కాదండి. అది నిజమే. యావరేజ్గా స్టార్టింగ్లో చెప్పినట్లు 20 grams 30 grams వరకు వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. ఇప్పుడు 10 నెలల బిడ్డ 10 కేజీల బరువు ఉంది అంటే ఆరోగ్యంగా ఉన్నట్ట లేనట్ట? ఆరోగ్యం ఉన్నట్టని కాదు. సో ఆ ఏజ్ అప్రాప్రియేట్ ఇండిసెస్ ఉంటాయండి, వాళ్ళకి గ్రోత్ చార్ట్స్ అనేవి ఉంటాయి. సో ప్రతిసారి పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ గ్రోత్ చార్ట్స్ని ఫాలో అవ్వమని చెప్తుంటారు వ్యాక్సినేషన్ కోసం వచ్చినప్పుడు. సో వాళ్ళ వెయిట్ అనేది, హైట్ అనేది అట్లీస్ట్ 25th సెంటైల్స్, వాటికి సెంటైల్ చార్ట్స్ ఉంటాయి. సో వాటి ద్వారా WHO చార్ట్స్ ద్వారా మోర్ దాన్ 25th సెంటైల్ ఉంటే మంచి వెయిట్, మంచి హైట్ ఉన్నట్టు దాని ఉద్దేశం. సో ప్రతిసారి వ్యాక్సినేషన్కి వెళ్ళినప్పుడు హైట్ వెయిట్ చెక్ చేసుకుంటూ ఉంటారు. సో అందుకోసం అనేసి ఈ లాక్టోజన్ లాంటి పౌడర్ ద్వారా పాలు ఇచ్చేటప్పుడు బాటిల్లో ఇవ్వడం మేలా, గ్లాసు ద్వారా ఇవ్వడం మేలా, ఏది మేలంట? అసలు ఆ పౌడర్లు ఇవ్వడమే మంచిది కాదండి. తల్లికి అసలు పాలే లేకపోతే పరిస్థితి అట్లాంటప్పుడు బాటిల్ కానీ ఇది కానీ ఉగ్గు గిన్నెలు ఉంటాయండి,
ఉగ్గు గిన్నెల్లో ఇచ్చినట్టు ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. సరే, ఇప్పుడు బిడ్డ తనకు తానుగా రాత్రిపూట తల్లి దగ్గరికి పాలు కావాలని చేసే ప్రయత్నం ఉంటుందా? తల్లి అయ్యో చాలాసేపు అయింది పాలు ఇచ్చి బిడ్డ ఇవ్వాలని ఇవ్వాలా? సో జనరల్గా బేబీస్కి కూడా ఆకలిస్తుంటుంది నైట్లో. సో అది ఎనీవే వాళ్ళు డిమాండ్ చేస్తారు నైట్ ఫీడింగ్. సో నైట్ ఫీడింగ్ డిమాండ్ చేసినప్పుడు మనం ఇవ్వడం మంచిది. ఎందుకంటే దానివల్ల తల్లిలో ఉన్న హార్మోనల్ క్వాంటిటీ పెరగడం, వాటి స్పైక్ వచ్చి పాలు అనేవి ఇంకా బాగా ప్రొడ్యూస్ అవ్వడం, అదేవిధంగా తల్లికి కూడా బేబీతో పాటు బాండింగ్ అనేది పెరుగుతుందండి. సో నైట్ ఫీడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రైట్ అండి. కొంతమంది తల్లులు చెప్తూ ఉంటారు, నేను దండిగా పాలు ఇచ్చినాను బిడ్డకి, పూర్తిగా తాగి నాకు చాలు పక్కకి వెళ్ళిపోయింది, నాకు ఇంకా పాలు ఉంది, నాకు రూము నొప్పి వస్తూ ఉంది పాలు ఇవ్వకపోతే అంటారు. దాన్ని ఏం చేయాలంటారు? సో బేబీకి ఒకవేళ కడుపు నిండిపోయింది, ఒక సైడ్ రొమ్ము తాగిన వెంటనే ఒక 20 నిమిషాలు లేదంటే 15 నిమిషాలు తాగిన వెంటనే రొమ్ము ఖాళీ అయిపోయింది, బేబీ హ్యాపీగా పడుకుంటుంది, ఎక్కువ పాలు వచ్చేసినట్టు మీరు వాటిని మాన్యువల్ ఎక్స్ప్రెషన్ అంటారు. చేతి ద్వారా కూడా మీరు ఒక టెక్నిక్ ద్వారా వాటిని ఎక్స్ప్రెస్ చేసి స్టోర్ చేసుకున్నట్లయితే, ఒకవేళ మీకు ఏదైనా పని ఉంది అట్లాంటప్పుడు బేబీకి ఆ పాలను కూడా వాళ్ళకి, అంటే మామూలుగా మన ఇళ్లలో స్టోర్ చేసుకునే అవకాశాలు తక్కువ కదా, అట్లా ఏం లేదు సార్. నార్మల్ గిన్నెలో పోసి పెట్టుకుని ఇవ్వచ్చా? నార్మల్ టెంపరేచర్, రూమ్ టెంపరేచర్లో తల్లిపాలు అనేటువంటి 4 గంటల వరకు స్టోర్ చేసుకోవచ్చు సార్. ఒకవేళ ఫ్రిడ్జ్లు, ఇప్పుడు అందరి దగ్గర ఫ్రిడ్జ్లు ఉన్నాయి, సో నార్మల్ టెంపరేచర్ ఫ్రిడ్జ్లో ఒక 8 degrees అట్లాంటి టెంపరేచర్స్లో అయితే అప్ టు 12 hours వరకు కూడా వాటిని హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. ఫ్రీజర్లో అయితే ఇంకా మోర్ దాన్ దట్ 24 hours కంటే మించి కూడా స్టోర్. తర్వాత కొంతమంది ఇంకో పని చేస్తూ ఉంటారు, కంట్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా నలకబడ్డా తల్లి పాలు తీసి కంట్లో పూసి రెడీ చేస్తూ ఉంటారు. అది మంచిది అంటారా? అది సజెస్టబుల్ కాదండి. దానికి ఏం ప్రూవన్ బెనిఫిట్స్ లేవు దానివల్ల. కానీ మీరు విన్నారా ఇలా జరుగుతూ ఉందని? చూసామండి, కొన్ని కేసెస్ చూసాము. తల్లిపాలు వేస్తే దాంట్లో బెనిఫిట్స్ ఉంటాయి. లూబ్రికేషన్, మెయిన్లీ లూబ్రికేట్ అవుతుందని చేస్తూ ఉంటారు. ప్లస్ తల్లిపాలు బేబీకి పడతాయి కాబట్టి యాంటీబాడీస్ ఉంటాయి అనే ఒక అపోహతో వేస్తుండొచ్చు. లోపల ఏదైనా బ్యాక్టీరియాను కూడా యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది అనేసి. కానీ అవన్నీ ప్రూవన్ బెనిఫిట్స్ కాదు, ఇది మూఢనమ్మకం కింద. ఓకే. తర్వాత తల్లి పాల వారోత్సవాల సందర్భంగా తల్లులకు ఇచ్చేటువంటి సందేశం చెప్పండి. ఓవరాల్గా తల్లిపాలు అనేటివి ఖచ్చితంగా వస్తాయండి. సో తల్లి తన బేబీకి ఒక టైలర్ మేడ్, అంటే తన బేబీకి ఏమేమి అవసరాలు ఉంటాయో దాన్ని తీర్చేదానికోసం భగవంతుడు సృష్టించింది తల్లిపాలు. సో తల్లిపాలను విస్మరించకండి. 1 రోజులో 2 రోజుల్లో పాలు రావట్లేదు, నాకు రొమ్ము ప్రాబ్లం ఉంది, లేదంటే నాకు పాలే రావు, నా చిన్న రొమ్ము ఉంది, పాలు రావు అనుకోవడం అపోహ. సో దానికి ఉన్న గల ప్రాబ్లం అడగలుగుతున్నాను నేను, రొమ్ములు పెద్దగా ఉంటే పాలు దండిగా వస్తుందా, చిన్న సైజు చిన్నదిగా ఉంటే తక్కువ పాలు వచ్చే అవకాశం ఉంది? అలాగేం లేదండి. దాంట్లో బేబీ డిమాండ్ ఎలా ఉంది, బేబీ ఎంత సక్ చేస్తుంది, ఎంత ఫ్రీక్వెంట్గా సక్ చేస్తుంది, మదర్కి ఎంత అటాచ్మెంట్ ఉంది అనే దాన్ని బట్టి మాత్రమే పాలు క్వాంటిటీ డిసైడ్ అవుతుంది. బిగ్ బ్రెస్ట్ డజంట్ గివ్ హై మిల్క్ క్వాంటిటీ. కొంతమంది ఎక్కువ రోజులు పాలు ఇవ్వడం వల్ల తన అందం ఏదో చెడిపోతుందని మన ఇది కొంతమంది వెనకడుగు వేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి? సో మీకు పాల వల్ల చాలా బెనిఫిట్ ఉన్నాయి. మీరు ఇవ్వడం వల్ల కూడా తల్లులకి, వాళ్ళ బీపీ తగ్గడం కానీ, క్యాన్సర్ బారి నుంచి తగ్గడం కానీ, లేదంటే వెంటనే ప్రెగ్నెన్సీ రాకుండా బ్రెస్ట్ ఫీడింగ్ కూడా కాంట్రాసెప్షన్ లాగా కూడా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటారు. సో డెలివరీ అయిన తర్వాత కొంతమంది తల్లులకి డిప్రెషన్ అనేది రావడం జరుగుతుంది. అట్లాంటి వాటిని కూడా తల్లిపాలు అనేటివి బేబీకి ఇచ్చినప్పుడు వాటన్నిటిని కూడా నిరోధించవచ్చు, తగ్గేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తల్లిపాల వారోత్సవాన్ని అనే అంశం పైన డాక్టర్ లతీష్ కుమార్ రెడ్డి గారితో చాలా విషయాలు మనం మాట్లాడినాము. చివరగా ఆయన చెప్పింది, ప్రతి తల్లి కూడాను తప్పకుండా బిడ్డలకు పాలు ఇవ్వాలి, తద్వారా అటు బిడ్డ ఆరోగ్యము ఇటు తన ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి అని చెప్పారు. మంచి సందేశాన్ని ఇచ్చినటువంటి డాక్టర్ గారికి మనందరి తరఫున కృతజ్ఞతలు. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. నమస్కారం.